జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. కోహెడ మండల కేంద్రంలోని సింగరాయ గార్డెన్లో కోహెడ మండల పరిధి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజలకు అండగా నిలవాలని, అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. నాయకుల సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు పనిచేయాలని, దీంతో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని సతీష్ కుమార్ చెప్పుకొచ్చారు. నాయకుడు అంటే నాయకులకు ఉన్న ఖచ్చితంగా ఆ ప్రతిభతో తప్పకుండా కూర్చోబెట్టాం. చూడాలి మాతో చూడడం ఒకసారి వాస్తవంగా మాట్లాడడం. హుస్నాబాద్ మండలంలో కూడా అది ఓసీసీ ఎంపీపీ ఎవరు కూర్చోబెట్టాం కూడా ఓసీసీ ఎవరు కూర్చోబెట్టాం కూర్చోబెట్టాం అవునా కదా. మరి ఇక్కడ ఓసీసీ ఇక్కడ కూడా ఎవరు కూర్చోబెట్టాం మరి ఎవరు న్యాయం చేసినట్టు ఒకసారి ఆలోచిస్తాం. గొప్పగా మాట్లాడతారు, ఏం చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి. ఏం చేసారు ఇవాళ ఉదయాల గండిపల్లి నుంచి గండిపల్లి దగ్గర 3-4 తలాలు ఉంటాయి. 6 కిలోమీటర్ల మనుషులు వచ్చింది. ఏంటంటే సార్ 10 ఏళ్ళు ఉన్నాం, ఒక సంవత్సరం మాత్రమే మా పొలాన్ని మా బోర్డు నీళ్ళు వాడుకుంటాం. 9 నెలల 7 ఇప్పుడు కారణం ఏంటంటే తగ్గకుంటారు. ఎందుకు అంటే ఈ ముఖ్యమంత్రి దగ్గర పార్టీ పరంగా వచ్చినప్పుడు అక్కడ పోయి ఎక్కడికి గండిపల్లి పోయి ఇంకా ఈ ప్రాజెక్ట్ అందరూ నీళ్ళు కలుస్తాం. ఇప్పుడు ఉన్న నీళ్ళు